హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ములక్కాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. పచ్చడి తయారు చేయడానికి 2-3 రోజులు ముందుగానే కాయలు అనేవి చెట్టు నుంచి కోసుకొని ఎండబెట్టుకోవాలి. ములక్కాయలు వడబడిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తాట రాకుండా కట్ చేసుకోవాలండి. ఇలా తాట తీయకుండా ములక్కాయలన్నీ కోసుకోవాలండి, లేదంటే పచ్చడి పాడైపోతుంది. ములక్కాయలన్నీ కోసుకున్న తర్వాత ఒక పెద్ద పాత్ర పెట్టుకొని అందులో శనగ నూనె వేసుకోవాలండి. ములక్కాయలు వేగడానికి సరిపడేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయల్ని వేసుకొని వేపుకోవాలి. ఇలా కళాయికి సరిపోయని ములక్కాయలు వేసి వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని అటు ఇటు గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలన్నింటినీ వేయించి పక్కన పెట్టుకోవాలండి. వేయించి పక్కన పెట్టుకున్న ములక్కాయలన్నింటినీ ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. మనం ములక్కాయలు వేయించిన ఆయిల్లోనే ఇలా పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కూడా కొన్ని వేసి వేయించుకోవాలండి. ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. పచ్చడికి సరిపోను చింతపండు తీసుకోవాలండి. అందులో గ్లాస్ వాటర్ వేసి కొద్దిగా పసుపు, సాల్ట్ వేసి పొయ్యి మీద పెట్టుకోవాలండి. బాగా ఉడకనివ్వాలి. ఈలోగా మనం ఇందాక ములక్కాయలు వేయించిన కళాయిలోనే తాలింపు వేసుకోవాలండి. ఎండుమిరగాయలు వేసి వేయించుకోవాలి. ముందుగా ఎండుమిరగాయలు బాగా వేగిన తర్వాత తాలింపులు కూడా వేసుకోవాలండి. అటు ఇటు కదుపుతూ వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. తాలింపు అయిపోయింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ కూడా వేసుకొని కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. ఇందాక మనం స్టవ్ మీద పెట్టుకున్న చింతపండు అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉడికించిన చింతపండుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక తుళ్ళులు గిన్నెలు వేసి చింతపండు గుజ్జుని వేరు చేసుకోవాలండి. తర్వాత మెంతులను, ఆవాలు కొద్దిగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మరికొన్ని వెల్లిపాయలు తీసుకోవాలండి. వీటిని పచ్చివే రోట్లో వేసుకొని కొద్దిగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను రండి. ఇవన్నీ చల్లగా ఆరిపెట్టుకున్న తర్వాత మనకు రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం, సాల్టు, తర్వాత మనం నూరి పెట్టుకున్న పచ్చి వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలండి. వెల్లుల్లిపాయ అనేది కచ్చాబచ్చాగానే నూరుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ముక్కలు అనేవి చెదిరిపోకుండా ఇలా చిన్నగా కలుపుతూ ఉండాలండి. మీకు ఎంత వీలైతే అంత పెద్ద పాత్ర తీసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా మెంతిపిండిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. దీన్ని కూడా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకుని ఉన్న వెల్లుల్లిపాయలు కూడా వేసి కలుపుకోవాలండి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత మనం చింతపండు గుజ్జుని తీసాం కదండి, అది కూడా ఇందులో వేసేసి కలుపుకోవాలి. చిన్నగా చాలా స్లోగా కలుపుకోవాలండి, లేదంటే ముక్క అనేది చెదిరిపోతుంది. ఇలా పచ్చడి అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం తాలింపు వేసుకున్న నూనెను కూడా తీసుకొచ్చి ఇందులో కలుపుకోవాలండి. ఈలోగా మీ అందరికీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చూపించిన విధంగా మీరు పచ్చడిని కలుపుకుంటే చాలా రోజులు నిల్వ కూడా ఉంటుందండి. ఇలా పచ్చడి అంతా కలిసే వరకు కలుపుతూనే ఉండాలండి. చాలా స్లోగా కలుపుకోవాలి, లేదంటే చెప్పాను కదా కాయతో చెడిపోతుంది. ఇలా కలుపుకోవడం అయిపోయిన తర్వాత ఒక గాజు సీసా కానీ లేదా జాడీ కానీ, నా దగ్గర అయితే గాజు సీసా ఉందండి, మీ దగ్గర జాడీ ఉంటే అందులో కూడా పెట్టుకోవచ్చు. ఇలా తడి అనేది లేకుండా సీసాని శుభ్రంగా తూర్చి పచ్చడి అనేది పెట్టుకోవాలండి. లేదంటే ఒకవేళ తడి కనుక ఉంటే పచ్చడి అనేది బూజు పట్టిస్తుందండి. సో చాలా జాగ్రత్తగా పచ్చడిని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న పచ్చడిని వెంటనే తిన్నా బాగుంటుందండి, కానీ 2 రోజులు ఆగి తింటే ఇంకా బాగుంటుంది. 2 రోజులు మాగడం వల్ల ముక్కకి ఉప్పు కారం అనేది బాగా పడుతుందండి. ఇలా జాడీలో పచ్చడి పెట్టుకొని ముక్క మునిగే వరకు నూనె అయితే పోసుకోవాలండి. ఇంతేనండి, ములక్కాయ పచ్చడి పెట్టడం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో పచ్చడి పెట్టడం ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.